సాయి ఈశ్వరాచార్య అనే బీసీ బిడ్డ నిన్న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బోడుప్పల్లోని తీన్మార్ మల్లన్న ఆఫీస్లోకి వెళ్ళడం జరిగింది. ఆ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు తీన్మార్ మల్లన్న అక్కడ లేడు, ప్రస్తుతానికి అక్కడ అందుబాటులో లేడని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పారు. వెంటనే అతను బయటకు వచ్చి ఆ పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో ఆ పెట్రోల్ తెచ్చుకొని మీద పోసుకొని నిప్పటించుకోవడం జరిగింది. వెంటనే అతన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాంధీ ఆసుపత్రిలో బర్నింగ్ వార్డులో సిక్స్త్ ఫ్లోర్ బర్నింగ్ వార్డులో అతనికి చికిత్స చేస్తున్నారు. పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దాదాపు 60% పైగా కాలిన గాయాలతో ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనకు 3 పిల్లలు, భార్య, 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు 2 ఆడపిల్లలు, ఒక మగ అబ్బాయి. అతని తల్లి, అతని తమ్ముడు ప్రస్తుతం ఆయనను సంరక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది లోపల. అయితే గాంధీ హాస్పిటల్కి పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు చేరుకున్నారు. బీసీ సంఘాల నాయకులు చేరుకొని గాంధీ హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్నారు. బీసీ బిడ్డల కోసం, అంటే బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీలకు న్యాయం కోసం సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి తనను తాను కాల్చుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఎంత చెప్పినా బీసీ సంఘాల నాయకులు కావచ్చు, బీసీలు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వం వినిపించుకోకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది. చట్టబద్ధంగా 40% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తూ ఉందని వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అట్లాగే నిన్న ఒక బీసీ బిడ్డ తనను తాను పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకునే పరిస్థితుల్లో కనీసం ఆ వార్తను ఏ ఒక్క ఆంధ్ర మీడియా కూడా కవర్ చేయలేదని బీసీ నాయకులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళపై ఏదైతే ఆంధ్ర మీడియా, ఏదైతే పెత్తందారు మీడియా వ్యవస్థ ఉందో ఆ మీడియా వ్యవస్థ తీరుపై మండిపడ్డారు. మీడియా వ్యవస్థకు సంబంధించిన పత్రికలు తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ ముందే వాటిని దహనం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి బీసీ సంఘాల నాయకులందరూ ఒక్కొక్కరిగా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇప్పటికే జాజుల శ్రీనివాసులు ఇక్కడికి వచ్చారు. ఆయనతో పాటు మాజీ ఐఏఎస్ చిరంజీవులు, అట్లాగే చెరుకు సుధాకర్, ఇట్లాంటి బీసీ సంఘాల నాయకులు, బీసీల హక్కుల కోసం కొట్లాడుతున్న నాయకులందరూ గాంధీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. అయితే సాయి ఈశ్వరాచారి ఆరోగ్య పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే 60-70% పైగా అతను కాలిన గాయాలతో బాధపడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు ఇంకే హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఉపయోగం లేదనే పరిస్థితి బయట అభిప్రాయం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఒక బీసీ బిడ్డ అయితే శ్రీకాంతాచారి వర్ధంతి 3 రోజుల క్రితమే జరిగింది. శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే తనను తాను ప్రాణాలు అర్పించుకున్నాడో, నేను కూడా బీసీల కోసం నా ప్రాణాలను అర్పిస్తానని తన ఇంటివద్దనే భార్యకు చెప్పి మరి తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతను ప్రాణత్యాగానికి పూనుకున్నాడు. కావున తక్షణమే ఈ ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు మీరు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లని ఆఫ్ చేయాలి. లేని ఎడల మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎండగట్టి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఈరోజు బీసీలం అందరం 42% రిజర్వేషన్లు ప్రకటించకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీలకు నిధులు లేవు అని చెప్పేసి 3,000 కోట్ల గురించి అని చెప్తున్నారు. ఇవాళ ప్రతి నెల లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే ప్రభుత్వానికి ఈ 3,000 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాదు. తక్షణమే ఈ ఎన్నికలు ఆఫ్ చేసి 42% తోటి రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మేము ఇవాళ పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచలకు గ్రామ పంచాయతీలలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను అందరినీ మేము బీసీలం అందరం ఏకతాటిపైకి వచ్చేసి వారిని ఓడించాలని చెప్పేసి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం. కావున మరియు ఈ ప్రభుత్వము నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 12 గంటలు అయిపోయింది. అతను తలగబెట్టుకొని ఇవాళ దాకా ఒక్క ప్రభుత్వ మంత్రి కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి చూస్తలేరు. కావున తక్షణమే అతనికి కార్పొరేట్ వైద్యం అందించాలి. ఇవాళ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతని కుటుంబం రోడ్డు పాలవుతుంది. కావున ఈ ప్రభుత్వము తక్షణమే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కావున ప్రతి ఒక్కరం కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలను రద్దు చేసి ఎలక్షన్లను రద్దు చేసి 42% రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మరొక్కసారి చెప్తున్నా 42% ప్రకటించకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై వారిని ఓడించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై బీసీ. బీసీల గురించి కలవడానికి ప్రధానమంత్రి టైం ఇస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అబద్ధాలు ఆడిందో, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత సాయి ఈశ్వరాచార్య గారు కలత చెందారు. బీసీల కోసం కనీసం మాట్లాడేటోళ్ళు లేడు, బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి
అన్ని మీడియా చుట్టూ తిరిగితే ఏ మీడియా వారు కూడా వారిని ప్రసాదించకపోయేసరికి కనీసం మేము క్యూ న్యూస్ కన్నా పోతా తీన్మార్ మల్లన్న గారితో నా బాధ చెప్పుకుంటా మా విషయాలను ప్రొజెక్ట్ చేస్తారని అక్కడ పోయేసరికి అక్కడ అన్నగారు అందుబాటులో లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఎంబడే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య చేసుకొని కూడా దాదాపు 12-13 గంటలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రి వారికి, ముఖ్యమంత్రి గారికి కనీసం ఇంత సీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం ఒక్క పత్రికలో కూడా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఒక్కదాన్ని కూడా ఫ్రంట్ పేజ్ రాకపోవడం అదొక దుర్మార్గం చర్య. అదేవిధంగా ఏ న్యూస్ ఛానల్లో కూడా ప్రధాన అంశం లేదు. ఇంకోటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినప్పుడు, అదేవిధంగా ఎవరైనా కలత చెందే మనం వేసుకునే ప్రభుత్వందే బాధ్యత అన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం కేసు పెట్టాలి. ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఏదైతే సాయేశ్వరాచార్య ఉందో అది ప్రభుత్వం చేసిన యత్నం కాబట్టి ఆయన మెరుగైన వైద్యానికి వెంబడే యశోద కన్నా, కిమ్స్ కన్నా తరలించాలి. లేని పక్షంలో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున బీసీలు తిరగబడతారు. ఖచ్చితంగా ఈ 46 జీవోను రద్దు చేసి ఎలక్షన్స్ ఆపాలి. సాయేశ్వరాచార్య గారికి మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబానికి, యావత్ బీసీ సమాజానికి ప్రభుత్వం భరోసా ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా వారికి చేసిన అన్యాయానికి యావత్ తెలంగాణ సమాజం ఊకోదు. ఖచ్చితంగా ప్రభుత్వం తిరగబడి మీ గేటు ప్రజాపాలన కాదు, దుర్మార్గ పాలన, ప్రజాపాలన కాదు దరిద్ర పాలన, మీ పైన దొంగల పాలన, ఖచ్చితంగా తిరగబడి మీ ప్రజాపాలన ఏదైతే శ్రీలంకలో ప్రెసిడెంట్ తరిమి కొట్టిలో బీసీలు కూడా మిమ్మల్ని ఇట్లనే ఉపేక్షిస్తే తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఖచ్చితంగా సాయేశ్వరాచారి గారికి మెరుగైన వైద్యం అందించాలి. ఖచ్చితంగా వారు కోరుకున్నట్టు ఏదైతే 46 జీవోను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలన్నారో ఆ జీవో 46ను రద్దు చేసి స్థానిక సంస్థ ఎలక్షన్లు ఆపాలని చెప్పి ఇక్కడ కోరుతున్నాను. మైక్ పైకి పట్టుకున్నాను. బిక్కుమని మరి చావు బతుకుల మధ్య ఉన్న ఈశ్వరాచార్యని మరి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే బీసీ సంఘాలు అన్నీ వచ్చాయి, మరి జాతీయ అధ్యక్షులు కానీ తీన్మార్ మల్లన్న గారు అందరూ వచ్చారు. ఎందుకంటే ఒక యువకుడు, ఉత్సవవంతుడు యువకుడు మరి ఎలక్షన్ల కోసమే తన ప్రాణత్యాగం చేసుకున్నాడు. మరి ఆ చావు బతుకుల మధ్య నుండి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాము. ఎందుకంటే 3 పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు. మరి ఇదివరకు మేము రాత్రి మాట్లాడుతుంటే ఏమంటుండు, తెలంగాణ కోసం మన శ్రీకాంత్ గారు ఏ విధంగా చనిపోయిండో ఈ బీసీ రిజర్వేషన్ కోసం నేను చనిపోతాను అంటుండే నాతోటి. ఆ విధంగా చావు బతుకుల మధ్య ఉన్న ఆ వ్యక్తిని ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ విధంగా జరిగింది. మరి దీనికంతా ప్రభుత్వం బాధ్యత వహించాలి. తక్షణమే మెరుగైన వైద్యం అందించాలి. మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. జంటనగర్లో ఉన్న విశ్వబ్రాహ్మణులు కానీ బీసీ సోదరులు అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మరి ఆ వ్యక్తిని చూసి మరి ఆ వ్యక్తికి పరామర్శించాలని కోరుతున్నామని. ఎందుకంటే చాలా ప్రాబ్లం. ఎందుకంటే మేము త్యాగాలు మాయి భోగాలు మీ అనే విధంగా ఉన్నాయి. ఇదంతా దారుణం. మరి ప్రభుత్వం తక్షణమే మరి శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి మాట్లాడుతూ 50 లక్షల ₹1 కోటి ఇచ్చే తక్కువనే. మరి ఆ ఫ్యామిలీని మొత్తం ఆదుకోవాలి. ₹1 కోటి వాళ్ళకి అందించాలి. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని మీ ద్వారా కోరుతున్నాం. మేము సాయంత్రం వరకు ఊరుకోము, ఇక్కడనే కూర్చుంటాం. మా వ్యక్తులందరికీ పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు, విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ పాల్గొనాలని కోరుతున్నామండి. నమస్కారం. నిన్నటి రోజు సాయి ఈశ్వర్ మీద అంటే ఆయన ఒక మనోవేదనకు గురై మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఆయనని ఎప్పుడైతే గాంధీ హాస్పిటల్కు తరలించిండ్రో వెంబడి మేము వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన కొంతవరకు మంచిగానే మాట్లాడుతుండే, అన్ని విషయాలు చెప్తుండు. ఏంటో ఎందుకు తగలబెట్టుకున్నాం వాళ్ళ తమ్ముడు, మేము అక్కడ ఉండి అడుగుతుంటే మనం బీసీలలో మనం ముందుకు వెళ్ళమా, తెలంగాణ సాధించుకోవడానికి శ్రీకాంతాచారి చేసిన త్యాగమే నేను చేసిన, మొన్న శ్రీకాంతాచారి ఇవాళ నేను అన్నట్టు మాట్లాడాడు. చాలా మనోవేదనతో మాట్లాడాడు. మరి ఇటువంటి సమస్యలు ఎందు గురించి వస్తున్నాయి? మన బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయమే అని మనం ఖచ్చితంగా చెప్పాలి. మనం ఒక కులం మీద జరుగుతున్నటువంటిది కాదు. ఆయన ఒక స్వర్ణకారుడు, విశ్వకర్మ. మరి ఇక్కడ బీసీలందరం ఒకటై మనం ఉన్నటువంటి మన శాతాన్ని, మన ఓటు మనం కేసుకొని మనం రాజ్యాధికార దిశగా మనం పనిచేయాలని నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. సాయి ఈశ్వర్ యొక్క ఆవేశం కూడా అదే. మరి శ్రీకాంతాచారి ఏదైతే మనకు నిధులు, నియామకాలు అన్నిట్లలో మనం ముందు ఉంటామని తెలంగాణ సాధనలో ఎట్లయితే ప్రాణత్యాగం చేసుకున్నాడో మరి ఇక్కడ ఈ
ఇప్పుడు ఈశ్వర్ కూడా మరి అదే పద్ధతిలో చేసుకున్నాడు. మరి అంటే ఒకే కోవకు నన్ను కూడా మరి ప్రభుత్వం గుర్తించి మరి మనకు కూడా బీసీ అధికారం వస్తుందన్న ఆశతో చేసుకున్నటువంటి పని. మరి ఆయన కొట్టుమిట్టాడుతుండు. మరి ఏ క్షణంలో ఏమవుతుందో కూడా తెలియదు. ఆయనకు ఒక ముగ్గురు పిల్లలు భార్య, ఆ కుటుంబాన్ని వెళ్ళదీసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. మరి మల్లన్న గారి దగ్గరికి గతంలో వచ్చినప్పుడు ఆయన ఆర్థిక సాయం కూడా చేశాడు. మా వంతు మేమందరం కూడా ఎంతో కొంతమంది చేశాము. మరి ఇటువంటి ప్రాణత్యాగాల గురించి ఏర్పడ్డటువంటి సందర్భం కాదు. మనం బీసీలము నిన్న ఒక ఆవేశంతో ఒక మిత్రుడు మాట్లాడాడు, మనము తెలంగాణలో ఉన్న వాళ్ళము ఆత్మాహుతులు చేసుకోవద్దు, రజాకర్లను మనము తన్ని పారతోలినటువంటి మన ఉడుకు రక్తం మనది, మరి ఆవేశ రక్తము. మనం ఎప్పుడు కానీ ఎదుటివన్నీ వీలైతే చంపడానికి ప్రయత్నం సోదరుడు మనస్తాపం చెంది ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు సాధ్యం కాదేమో, ఈ బహుజనులకు రేపు రాజ్యాధికారం దక్కదేమో అన్న ఆలోచనతోని మనస్తాపం చెంది ఈరోజు నిన్న సాయంకాలం తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గర ఆయన పెట్రోల్ పోసుకొని ఆయన అగ్నికి హావుతి అవుతున్న సందర్భం తెలుసుకుంటే తెలంగాణ కోసం ఎంతమంది బహుజనులు అమరులు కావాలి, ఇంకా మీకోసము రాజ్యాధికారం కోసము మా బీసీలను ఎంతమందిని బలిగొంటారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మా హక్కులు కాలరాసడానికి మీరెవరు, మేమెంతో మాకంత అన్నాం, మీది అడుగుతలేం, మేము మాది మాకు ఇయ్యనీకే మీకు ఎందుకు ఇంత బలుపు మీకు అన్నాడు. ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అయితే మా నిరుపేదలు, మా బహుజనులు ఎంతమంది ఇట్లా చనిపోవాలి? మీ ఇంట్లో కుటుంబంలో ఎవరైనా సభ్యులు చనిపోయిరా? తెలంగాణ కోసం మా శ్రీకాంతాచారి విశ్వకర్మ ముద్దుబిడ్డ చనిపోయిండు. ఇవాళ అదే బీసీ ఉద్యమం కోసం మా విశ్వకర్మ ముద్దుబిడ్డ ఈశ్వరాచారి ఈరోజు నిన్న సాయంకాలము పెట్రోల్ పోసుకున్నాడు అంటే చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రగిలిపోతున్నారు బహుజనులంతా. ఈనాడు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే రోజులు ఆసన్నమైనవి. పెద్ద ద్రోహి, చిన్న ద్రోహి ఇద్దరు కలిసి రాష్ట్రంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి మా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్రంలో రావాల్సిన అధికారాన్ని అనగదొక్కి మమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్తారు మీరు? మేము వెనకలేమా? మీకు దింపుడు గలం దగ్గర రాదా? రానున్న రోజుల్లో మీరు దింపుడు గలం కాడ దిగాల్సిన రోజులు వస్తాయి. ఇవాళ బీసీ మంత్రులు ఏం చేస్తున్నారు? ఇంట్లో గింజలు చదువుతురా? ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ఎలక్షన్లు జరుగుతుంటే అక్కడ ఉన్న మా బీసీ బిడ్డలను కూడా నీచాతి నీచమైన పనులు చేపిస్తున్న అగ్రవర్ణ నాయకులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇదే సందర్భంగా ఈ రోజు ఒక నాయకుడు ఇంట్లో 7-8 రోజుల నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడు. ఇదే సందర్భంగా ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి. మా పెద్దన్న సీనన్న, అలాగే వినయ అన్న, విశ్వకర్మ జాతి సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినాయి. ఇలా కనీసం ఒక మంత్రి రాలేదే, అగ్రకుల మీడియా రాలేదే, అగ్రకుల పత్రికలు కూడా రాలేదు. నిన్న ఒక జీ న్యూస్ లో చూపించారు. బాధ అవుతున్నది. ఇలా మీ బీసీలు అంటే ఇంత చిన్న చులకన మీకు ఎందుకని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మిమ్మల్ని బొందబెట్టే కార్యక్రమాలు ఉంటాయి. మీకు శాతం అయితే ఇప్పుడు మీ ఆర్ఎం ద్వారానో ఎవరి ద్వారానో మా యొక్క ఈశ్వరాచారి యొక్క హెల్త్ బులెటిన్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి త్వరగా నిమిషానికి 10 నిమిషాలకు ఒక్కసారి అతని హెల్త్ బులెటిన్ మీరు రిలీజ్ చేయాలని చెప్పేస్తూ బహుజన పక్షాన అందరం ఏకమై మీ వెన్నులో వణుకు పుట్టించే సందర్భం ఉందని చెప్పేసి దీనికి అగ్రనాయకత్వాలు అందరూ కూడా ముందుకు వచ్చి ఏ రాజకీయ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరు
ప్రాణాలను కాపాడాలి, ఈశ్వరాచారి ప్రాణాలను అందించాలి, మెరుగైన వైద్యాన్ని అందించాలి, మెరుగైన వైద్యాన్ని. ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా.